రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క ఎనానమస్ అయినా సరే నేను ఊరుకోను అంటూ వైసీపీ శ్రేణులకి వైసీపీ నాయకులకి వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఇక ఎనానమస్ కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 మధ్య ఎందుకు ఎనానమస్ చేసుకున్నాడు? ఇప్పుడు అధికారంలో ఉన్నా అంటే యువతలో అధికారం లేడా ఇప్పుడు? అంటే లేడా? లేడు. మరి నువ్వు ఉండవు అధికారంలో? నువ్వు ఉండవా? అట్లాగే ఉంది. చూడకపోతే ఎనానమస్ కాకూడదు, ఎనానమస్ చేస్తే నేను ఊరుకోను, ఎనానమస్ చేస్తే ఇన్ఛార్జికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా వాళ్ళకి, లేదా మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి ఇబ్బంది ఉంటుంది అన్నాడు కదా. 100% ఎనానమస్ అవుతాయి. చూసుకోండి మీరు. ఏదైనా ఉంటే ఆపుకుంటే ఆపుకోపో. ఎందుకంటే ఎనానమస్ నీ చేతిలో నా చేతిలో కాదు, ప్రజల ఇష్టంతో నడిచేది. నేను చెబితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెబితేనే ఎనానమస్ కాదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వానికి ఎనానమస్ అయినాయి. భయపడు ఎందుకులే వెళ్ళాలంటే వాళ్ళతోటను అయినాయి. మరి ఈరోజు ఎనానమస్ అవటానికి అభివృద్ధిని బట్టి ఎనానమస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏమన్నా మారిందనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి మారలేదు. మారినట్టు జనానికి అనుకుంటున్నారేమో. అట్ట కాదు, నేను ఇలానే ఉన్నాను, ఎనానమస్ కాకూడదనే చెబుతున్నాడు. అంటే ఆ రోజు ఎనానమస్ చేయటానికి ఒక వ్యక్తిత్వం లేదు, ఈరోజు ఎనానమస్ కాకుండా ఉండడానికి ఒక వ్యక్తిత్వం లేదు. రెండు సమానమే. ఆ రోజు కావాలన్నాడు, ఈరోజు వద్దంటున్నాడు. మరి మెంటాలిటీ ఒకటే కదా. కాకూడదని మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాయంటే దాని అర్థం మరి మెంటాలిటీని బట్టి నడిచింది వ్యవస్థ. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాడు. అర్థం చేసుకోండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. వెన్నుపోటు వారోత్సవాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటు వారోత్సవాలు నిర్వహిస్తాం. జూన్ 12న రాష్ట్ర స్థాయిగా మారు మోగిపోవాలి అనే మాట అయితే ఒక పిలిపిచ్చారు కదా. మరి దీనికి ఏం చెప్తారు? అసలు దేనికి పిలిపిలైనా పిలిపించింది ఏది జరిగింది? ఈ 2 సంవత్సరాల్లో ఏది జరగలా. ఏదో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వటం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమరాండం, లేదా ఆ టెంట్ వేసుకుని రోడ్డు పక్కన ఒక గంట కూర్చోవటం, అంతకుమించి ఏం జరగట్లా. ఈయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వారోత్సవాలు దేనికోసం ఇస్తున్నాడు వారోత్సవాలు? నాకు అదే అర్థం కాల. అంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా సరే సంవత్సరాల్లో ఏం కాలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. ఏమి కాలేదంటున్నా. ఇచ్చిన హామీలు అంటే ఏమి అభివృద్ధి వైపు నడవట్లేదా? నిన్న పెమ్మసాని గారు మహానాడులో ఎన్ని వ్యాఖ్యలు చేశారు, ఎంత అద్భుతంగా చెప్పారు. పలానా కంపెనీ వచ్చింది, పలానా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు వచ్చినాయి. ప్రతి ప్రోగ్రాం పెమ్మసాని గారు చెప్పుకుంటూ వచ్చారుగా, పాయింట్ టు పాయింట్. ఏదైనా డౌట్ ఉంటే అభివృద్ధి జరగలేదంటే జగన్మోహన్ రెడ్డి పెమ్మసాని గారి వీడియో చూడండి మహానాడులో. అప్పటికైనా సరే నీ మొహం వెలిగితే, నీకు అర్థమైతే అప్పుడు ఈ వారోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇంకేదో అంటారు కదా, అట్లాంటివన్నీ చేయకుండా ఉంటాం. అంటే ఎందుకంటారు ఈయన పదే వెన్నుపోటు వారోత్సవాలని, లేదంటే తిరుగుబాటు చేద్దాం ప్రభుత్వం మీద అంటూ పిలిపివ్వటాన్ని ఎలా చూడాలంటారు? మరి అతని వ్యక్తిత్వం అదే కదా. అతన్ని ఏదో రకంగా ఎవడోకుండా బదనాం చేయాలి, మనం బురద జల్లాలి, మనం బాగుండాలి. అతను కోరుకునేది అదే. ఆ కోరుకుంటున్నాడు కాబట్టి అదే జరుగుతుంది. మనం తప్పుగా అంటలేదు అతని గురించి. అతనే బయట పెట్టుకుంటున్నాడు. నేను ఇలానే ఉంటాను, నేను మారను, నాకు సంబంధం లేదు, ఇన్ని చెప్పుకుంటున్నాడు. మార్పు రావాలి జగన్మోహన్ రెడ్డిలో. ప్రభుత్వం తప్పు చేస్తుంటే చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డికి అసలు లేదు. తెలియదు అనుకుంటున్నది. నేనైతే తెలియదు అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు గౌతమ్ ప్రభుత్వంలో తప్పు జరిగితే, ఇదిగో ఈ తప్పు జరిగింది, సరిదిద్దుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మెరుగుపడింది. జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతలా. వారోత్సవాలు, సైకోలు, రప్పరప్పాలు, ఇయే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. ఎనానమస్ కాకుండా, ఎనానమస్ అయితే నీకు ఇబ్బంది ఉంటుంది నీ ఇన్ఛార్జికి. ఏంది ఇది? ఎవరిని బెదిరెత్తున్నావు? ఎనానమస్ నీ చేతిలో ఉందా, ఆ ఇన్ఛార్జి చేతిలో ఉంటుందా? ప్రజల యొక్క ఇష్టంతో నడిచిద్ది ఎనానమస్ అనేది. అక్కడున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడిచిద్ది.
నువ్వు యునానిమస్ కాకూడదు అనుకుంటే అట్ట ఇది నాకు అదే అర్థం కాలేదు. నిన్న మేము మహనాడులో కూర్చుంటే ఈ మీటింగ్ చెబుతున్నాడు యునానిమస్ అయితే ఇన్ఛార్జి కష్టం నష్టం అని. ఇన్ఛార్జికి ఏం నష్టం ఏం కష్టం? ప్రజలతో నడిస్తే ప్రజలు ఇచ్చారు నీకు 151, తర్వాత ప్రజలతో నడవలేదు కాబట్టి నీకు 11 ఇచ్చారు. యునానిమస్ అనేది ప్రజల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి నడిచింది. అక్కడున్న ఇద్దరు నాయకులు యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడిచింది. యునానిమస్ కాకుండా నువ్వేట అడ్డుపడుతూ నీకేం హక్కు ఉంది? సరే, చాలా కాలం తర్వాత మళ్ళీ కొడాలి నాని అయితే బయటకు వచ్చాడు. వచ్చాడు. ఏంటంటారు? మళ్ళీ ఆయన అంటున్నాడుగా, వంగి వంగి మోడీకి దండాలు పెట్టడం తప్పితే 2 సంవత్సరాల్లో సాధించిన ఆ నాయకుడు వంగాడని చెబుతున్నారు కదా, మరి మీ నాయకుడు కాళ్ళు పట్టుకున్నాడు కదా, అబ్బేబే ఎయిర్పోర్ట్ లో పెట్టాడు కదా, చూడలేదా మీరు? ఏదో పేపర్ పడితే తీయడానికి అంటున్నారు. పేపర్ పడితే తీయటానికి. మరి మేము ఏడ వంగాము? మేము ఎక్కడ వంగాము చెప్పండి? మేము మోడీని కొన్ని 100 సార్లు కలిసాము 2 సంవత్సరాల్లో. ఎప్పుడన్నా మేము వంగామా? వంగామా? ఎక్కడైనా చూసారా మీరు? అంటే మీరేమో కాళ్ళు మొక్కొచ్చు పెట్టేటప్పుడు ఇలా వంగుతున్నారు కదా, దానికి అది నమస్కారం పెట్టాడు. ఎవరికైనా సంస్కారం అది. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇట్ట అంటారు, ఇట్టనే కానేది. మరి మేమేమి ఇట్ట పెట్టి వంగలేదే, మేము ఇట్ట అన్నాము. మరి మీ వ్యక్తిత్వం ఏది? మీ వ్యక్తిత్వం కాళ్ళు పట్టుకోవటమా? మరి ఎయిర్పోర్ట్ లో గౌరవం అంటే మీరేమో చేస్తేనేమో శ్రీరంగ నీతులు, అవతలాడు చేస్తేనేమో దమ్మరు గుడిసెలు. ఆ భాష వద్దులేండి. మరి అట్టనే ఉందో మరి మీరు చెప్పేది. అంటే మీరు చేస్తేనేమో శ్రీరంగ నీతులు అంటారా, పక్కాడు చేస్తేనేమో ఇంకో రకంగా మాట్లాడతారా? అంటే మీరేమో కాళ్ళకు మొక్కొచ్చా? మేము ఇట్టన్నందుకు మేము వంగేమంటున్నారా? మరి ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ న్యాయం ఉంది? ఎందుకంటారు కొడాలి నానిని బయటకు వదిలింది ఇదే సమయంలో? అసలు కొడాలి నాని బయటికి రాలేదు, పాడలేదు. నేను ఉన్నాను వెలుగులో చూపించుకోవడానికి. ఏదో అట్ట వస్తుంటాడు, ఒక్క నిమిషంలో మాతో పోతుంటాడు. కొడాలి నాని అతను యొక్క వ్యక్తిత్వం మీకు తెలిసే ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో మరి కొడాలి నాని ఎక్కడ ఏం మాట్లాడలేదే. మాట్లాడితే ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కదా. ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంతకుముందు కూడా మాట్లాడాడు కదా. మాట్లాడలేదా? మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? ఇది పడిద్ది ఇవాళ. ఎందుకంటారు? అసలు ఆయన అంటే నోటి తురుసు ఇవన్నీ. పేరు నాని, కొడాలి నాని, జోగి రమేష్ ఆడున్నాడు, బుల్లెట్ దిగిందా లేదా అది మాట్లాడతలేదు. చెబుతున్నా, వీళ్ళందరికీ నోటి తురుసు వల్లే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చాడు. నోటి తురుసు వల్లే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని చెబుతున్నారు కదా. ఇప్పుడు డొక్కా గారు ఏం చెప్పారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి తిరిగితే నీకు పదవి ఇస్తామన్నారంట. అట్లానే ఉండదు మరి ఆ నాయకుడు వ్యక్తి లక్షణం. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నడిచే వాళ్ళని బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. అతని వ్యక్తిత్వమే అది. అతని వ్యక్తిత్వం సూపర్ అనుకుని 151 ఇచ్చారు. అప్పుడు సూపర్ కాదనుకుని తీసేశారు, సూపర్ కాదనుకుని నాశనం చేశారు, 11కి ఇచ్చారు. అయినా అతని వ్యక్తిత్వం మారట్లేదు. అతని వ్యక్తిత్వం మారితే ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మహానాడు అనేది గతంలో ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి, అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మహానాడిని, తెలుగుదేశం పార్టీని నాశనం చేశారంటున్నారు కొడాలి నాని. ఇదే మాట అన్నాడు. మరి అతనికి ఏం సంబంధం? అభిమానం అంటారు ఎన్టీఆర్ గారి మీద. మరి ఏం దండే లేదే? మరి ఇంట్లో వేసుకున్నామండి. ఇంట్లో వేసుకుంటే ఫోటో పెట్టాలిగా. రేవంత్ రెడ్డి గారు మరి నిలువెత్తు విగ్రహం పెట్టలేదా? అతని వ్యక్తిత్వం అది. నీ వ్యక్తిత్వం ఊరక ఇంట్లో కూర్చొని బాకాల ముందు మాట్లాడటం కాదు కదా. ఏం మరి అంత ప్రేమ ఉన్నాడు, దండేలేదే? అంత ప్రేమ ఉన్నాడు. మరి డొక్కా గారు ఆ రోజు కాంగ్రెస్ మినిస్టర్గా ఉండి కూడా రామారావుకి చేయలేదా? అవును, చేశాడు. చేయలేదా? వ్యక్తిత్వాన్ని బట్టి నడిచిద్ది. ఊరక మాటల ముందు, మైకుల ముందు మాట్లాడటం కాదు. మరి దండ ఎత్తే మరి నీ వ్యక్తిత్వం నడిచేదేమో. దండ ఎందుకు లేదు రామారావుకు? నువ్వు అంత ప్రేమగా అడివి. ఈ 5 ఏళ్లలో మరి నువ్వు ఎందుకు ఏం ప్రోగ్రాం చేయలేదు? 19 నుంచి 24 మంచి ఎక్కడన్నా నువ్వేమైనా ప్రోగ్రాం చేసావు రామారావుది? చేయలేదు కదా. ఇవాళ అది చేయలేదు నువ్వు. మరి అంటున్నారు కదా కొడాలి నాని తిరిగి వచ్చాడు, గుడివాడ గడ్డ మీద నుంచి గర్జించడానికి సిద్ధపడ్డాడు అంటూ వైసీపీ నాయకులు కొంతమంది హైపేస్తారు. వైసీపీ నాయకులు మాట్లాడతారు గురు. వైసీపీ నాయకులు స్వచ్ఛమైన కార్యకర్తలు మాట్లాడమను. వైసీపీ స్వచ్ఛమైన కార్యకర్తలు మాట్లాడమను. పేటీఎం గాళ్ళు మాట్లాడతారు, 5 రూపాయల పేటీఎం గాళ్ళు. వాళ్ళు కాదు, వైసీపీ అనే స్వచ్ఛమైన నాయకుడిని మాట్లాడమను. కొడాలి నాని ముందుకు వస్తారు. కొడాలి నాని తూ అంటారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం అలాంటిది.
కొడాలి నాని ముందు అతని వ్యక్తిత్వం అలాంటిది, అతని వ్యక్తిత్వమే అది. అతను నోరు కరెక్ట్గా ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బ్రదరు, మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, అవునా కాదా? ఎక్కడైనా ఉన్న శాస్త్రమేగా. నోరే వెళ్ళి నా కొడక నీ కొడక అని తిట్టామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఉతికి పారు దిగుతారు. అర్థమైందా? ఒక ఊరాడు ఒక ఊరికి ఎట్టి. అంతేగాని నీకు నోరు కరెక్ట్గా లేనప్పుడు 100 మాట్లాడి ఉపయోగం ఏముంది దాంట్లో? విలువ గల 2 మాట్లాడు, 2 మాట్లాడు, దానికి ఒక వాల్యూ ఉంటుంది, అర్థం ఉంటుంది. కొడాలి నానికి వాల్యూ ఎప్పుడో పోయింది గుడివాడలో, ఈరోజు కొత్తగా పోయేదేమి లేదు. అతను బాగా ముందు మాట్లాడితే ఉపయోగం ఏమి లేదు. కొడాలి నానికి అంత ప్రేమ ఉంటే నిన్న రామారావుకి దండ వేసి మాట్లాడేవాడు. థ్యాంక్ యూ.